ఇవాళ చూడండి అయితే మొన్న హోమ్లో చెప్పాం కదా, హోమ్లో అయిపోయినాయి. సో ఇప్పుడు ఇన్సర్ట్లోకి వద్దాం. మళ్ళీ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం రాసినట్టు ఏదో టెక్స్ట్ రాయొచ్చు, ఇలాగా సంథింగ్. ఇక్కడ హోమ్లో ఆప్షన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇన్సర్ట్ చూడండి. అయితే ఇన్సర్ట్లో మనకి ఈ పేజెస్ తర్వాత టేబుల్స్. సో ఈరోజు ఈ రెండు చూద్దాం, పేజెస్ ఒకటిని టేబుల్స్ ఒకటి చూద్దాం. టేబుల్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. ఎక్కువగా అవసరం అయ్యేది కూడా మనకి ఇక్కడ ఇన్సర్ట్లో చెప్పాలంటే టేబుల్ ఒకటి, పిక్చర్ ఒకటి బాగా అవసరం అవుతాయి. ఈ రిమైనింగ్ అన్నీ ఎప్పుడో వాడతాం, పేరుకి ఏదో ఉన్నాయనే తప్ప అంత అవసరం అయితే ఉండదు. చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ చూడండి, కవర్ పేజ్ అని ఉంది స్టార్టింగ్. సో క్లిక్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వచ్చినాయి. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాం. కవర్ పేజ్ అంటే ఏం లేదు, ఏదైనా మనం బుక్ చూస్తున్నాం అనుకోండి, బుక్కి స్టార్టింగ్ ఏదైతే మనకి పేజ్ వస్తుందో అదే కవర్ పేజ్. అంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ వస్తుంది కదా, సో ఇంటర్ఫేజ్ అని చెప్పి. అయితే ఇది ఫస్ట్ పేజ్ ఇప్పుడు దాకా. ఆ కవర్ పేజ్ అనేది ఇన్సర్ట్ చేయగానే ఇది సెకండ్ పేజ్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే కవర్ పేజ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఉండాలి కాబట్టి. సో ఒకసారి చెక్ చేద్దాం. ఇలా చాలా ఉన్నాయి, ఏవో ఒకటి మీకు కావాల్సిన స్టైల్ ఏదో ఒకటి తీసుకోండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు చూడండి పేజెస్ సెకండ్ పేజ్కి వస్తుంది, మనం చేసిన మ్యాటర్ అనేది. సో ఇది కవర్ పేజ్. ఇప్పుడు ఇక్కడ కవర్ పేజ్ మీరు రాసుకోవచ్చు. టైప్ ది కంపెనీ నేము, డాక్యుమెంట్ టైటిల్, సబ్ టైటిల్, సో డేట్, ఇవన్నీ జస్ట్. సో ఈ స్టైల్ కాదు, వేరే ఏదన్నా కావాలి, సో ఇలాంటి కవర్ పేజ్. రకరకాల పేజెస్ మీరు ఏదన్నా సరే ఇక్కడి నుంచి ఒకటి తీసుకోవచ్చు. అంటే మనకి బుక్కి ఎలా కావాలి, అవసరం లేదు అంటే రిమూవ్ కవర్ పేజ్. సో ఏదో ఒకటి పెడదాం శాంపిల్గా, ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి చూడండి. ఇలా చాలా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇది ఏదో పెడుతున్నాను నేను ఈ స్టైల్. ఓకే, టైప్ ది డాక్యుమెంట్ టైటిల్. ఇదేంటిది, ఎంఎస్ వర్డ్. సబ్ టైటిల్కి వచ్చినప్పటికి ఇన్సర్ట్లో ఉన్నాం కదా మనం, అదే రాస్తున్నాను ఇక్కడ ఇన్సర్ట్. సో ఇక్కడ ఆధార్ నేమ్, అంటే ఇది నా సిస్టమ్ ఏ నేమ్తో ఉన్నదో ఆ నేమ్ వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ నేమ్, ఆధార్ నేమ్ ఏది కావాలంటే అది చేంజెస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సింపుల్గా ఉన్నాయి, ఇంకా వేరే ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి కవర్ పేజ్ సింపుల్గా అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏవో కనిపిస్తున్నది. ఇది జస్ట్ ఏంటంటే ఎలా కావాలంటే అలా ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి, మనకి నెక్స్ట్ చెప్పే టేబుల్లో కూడా ఇలాంటి డ్రాగ్ చేసేది అవసరం అవుతుంది. ఇది నేను ఎక్కడ అంటే ఈ పైన ప్లస్లా సింబల్ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ క్లిక్ చేయగానే మీకు పైన ఇక్కడ సింబల్ ఒకటి కనిపిస్తుంది. మౌస్ కరెక్ట్గా దాని మీద తీసుకెళ్ళగానే మనకి ప్లస్ సింబల్ వస్తుంది. సో అది క్లిక్ చేసి పట్టుకొని ఆ ప్లస్ ఉండగా ఎక్కడ కావాలంటే అక్కడ మొత్తం అయితే డ్రాగ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఈ కింద మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది. మౌస్ దాని మీద తీసుకెళ్ళగానే యారో మార్క్ చేంజ్ అవుతుంది. అది దేనికి అంటే ఆ బాక్స్ అలా ఉన్నప్పుడు మీరు క్లిక్ చేసి ఈ సైజ్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోవచ్చు. చూడండి, ఆ లైన్స్ అయితే మారుకుంటున్నాయి కదా ఈ రకంగా. మీకు జాగ్రత్త చూస్తే పైన ఒక ఆప్షన్ అయితే వస్తుంది, టేబుల్ టూల్స్ అని. పక్కన ఎక్కడ క్లిక్ చేసినా రాలేదు, అంటే కవర్ పేజ్లో ఒక టేబుల్ అనేది మనం ఇన్సర్ట్ చేసాం చెప్పాలంటే. అంటే ఆ స్టైల్ అలాగుంది. అలా కాదు, ఇంకొక స్టైల్ కావాలంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇంకొక కవర్ పేజ్, ఇది వేరే మోడల్లో ఉన్నది. సో అయితే ఇక్కడ కూడా టేబుల్ అనేది అవసరం అవుతుంది. అంటే టేబుల్ కింద ఆల్రెడీ ఇక్కడ ప్రీడిఫైన్డ్ స్టైల్స్ అయితే ఉన్నాయి. సో ఇదొక టైపు. టెక్స్ట్ బాక్స్ అని వచ్చింది ఇక్కడ టేబుల్ రాలేదు, టెక్స్ట్ బాక్స్. సో అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన డ్రాయింగ్ టూల్స్ అని వచ్చింది. సో వాటితోటి కవర్ పేజ్ ఇక్కడ డిఫైన్ చేసేసి ఉన్నది. మళ్ళీ మనకి అదే ఇన్సర్ట్లో చూస్తే చూడండి, ఇక్కడ పక్కన ఎక్కడ క్లిక్ చేస్తున్నాను, టేబుల్, టెక్స్ట్ బాక్స్ ఇక్కడ ఉంటాయి. అవి మనం యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే సింగిల్గా టేబుల్, టెక్స్ట్ బాక్స్ని మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే కవర్ పేజ్లో ఉన్నవి. సో కవర్ పేజ్ అంతే పెద్ద, మనకు అంతకు మించి అవసరం అయితే ఉండదు. నేను జస్ట్ ఒకసారి రిమూవ్ చేసేస్తున్నాను కవర్ పేజ్. చాలా ఇచ్చేసాం కదా, రిమూవ్. సో ఇంకా పోలేనట్టుంది, ఇది కూడా రిమూవ్ కవర్ పేజ్.
డైరెక్ట్ రిమూవ్ అవ్వట్లేదు కవర్ పేజ్. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఒకసారి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇలా సెలెక్ట్ చేస్తున్నాను, కీబోర్డ్ నుంచి డిలీట్ కొట్టండి, డిలీట్ అయిపోతుంది. సో అలాగే ఇదంతా కూడా సెలెక్ట్ చేస్తున్నాను, కీబోర్డ్ నుంచి డిలీట్ కొట్టండి. సో ఇక్కడ కూడా ఉండిపోయింది. అయితే ఇక్కడ టేబుల్స్ ఉన్నప్పుడు సెలెక్షన్ ఇది, అది నేను చెప్తాను. టేబుల్కి వచ్చినప్పుడు టేబుల్ని ఎలా సెలెక్ట్ చేయాలనేది అయితే నేను చెప్తాను. అలా మొత్తం కవర్ పేజెస్ అయితే డిలీట్ చేస్తాను. లేదంటే మనకి ఒకటే తెలిసిన షార్ట్ కట్ ఉంది కదా, అండు. ఇంకా దేనికన్నా సరే అండు అనేది బ్యాక్ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ చూడండి బ్లాంక్ పేజ్. అంటే ఇప్పుడు 3 పేరాలు ఉన్నాయి. నాకు ఈ 3 పేరాలకి మధ్యలో, అంటే ఇక్కడ ఈ సెకండ్ పేరాకి థర్డ్ పేరాకి మధ్యలో ఏదో మ్యాటర్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసి ఈ రకంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో అలా కాకుండా డైరెక్ట్గా ఒక ఎంటీ పేజ్ పెట్టుకోవచ్చు. సో దానికోసం ఈ ఆప్షన్ బ్లాంక్ పేజ్. అయితే మీరు బ్లాంక్ పేజ్ లేదా పేజ్ బ్రేక్, కవర్ పేజ్ ఇవి చేస్తున్నప్పుడు సెలెక్షన్ చేయకండి ఎప్పుడు కూడా. సెలెక్ట్ చేసి మీరు ఇన్సర్ట్ అంటే ఏమవుతుందంటే ఈ సెలెక్ట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో అది డిలీట్ అయిపోతుంది. అందువలన సెలెక్షన్ వద్దు, జస్ట్ క్లిక్ చేసేయండి ఎక్కడో చోట. మీకు ఎక్కడ కావాలి, సెకండ్ పేరా తర్వాత కావాలి. సో సెకండ్ పేరా లాస్ట్లో క్లిక్ చేశాను, బ్లాంక్ పేజ్. మీకు ఏమొచ్చింది చూడండి, 2 పేరాలు ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఒక ఎంటీ పేజ్ వచ్చింది, తర్వాత ఈ పేరా అనేది థర్డ్ లైన్లోకి, అదే థర్డ్ పేజ్లోకి అయితే షిఫ్ట్ అయిపోయింది. అండూ చేద్దాం. అలాగే ఫస్ట్ పేరా తర్వాత బ్లాంక్ పేజ్ అంటే 2-3 పేరాస్ షిఫ్ట్ అవుతాయి. సో అలా ఎక్కడ కావాలంటే అక్కడ. అదే సెలెక్షన్ చేసి ఇలాగా బ్లాంక్ పేజ్ అన్నారు అనుకోండి, ఫస్ట్ పేరా ఉంది, సో సెకండ్ పేరా. సో బ్లాంక్ పేజ్కి అయితే పర్వాలేదు పెద్దగా, తర్వాత పేజ్ బ్రేక్ వస్తుంది, అది చూపిస్తాను మీకు. సో బ్లాంక్ పేజ్ అంటే జస్ట్ ఒక ఎంటీ పేజ్ అనేది తీసుకోవడం కోసం. నెక్స్ట్ పేజ్ బ్రేక్ అంటే ఏంటంటే ఇంక ఎంటీ పేజెస్ రావు, డైరెక్ట్గా ఇప్పుడు నాకు ఈ పేరా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవాలంటే పేరా ముందు ఇక్కడ క్లిక్ చేసి ఇలా ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ పేజ్కి వస్తాం. అయితే చాలా టైం పట్టేస్తుంది, ఇది వచ్చాం నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చింది ఇది. సో అలా కాకుండా చాలా టైం పట్టేస్తుంది కదా, ఇది డైరెక్ట్ ఆప్షన్ ఇది. అంటే ఈ పేరా కావాలి, అయితే సెలెక్షన్ మాత్రం చేయకూడదు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి పేజ్ బ్రేక్ అనగానే 2 పేరాస్ అక్కడ ఉన్నాయి, ఇంకొక పేరా నెక్స్ట్ పేజ్లో షిఫ్ట్ అయింది. సో అది సింపుల్. దానికైతే షార్ట్ కట్ ఉంటుంది. ఇక్కడ మీకు షార్ట్ కట్లు చాలా తక్కువ ఉంటాయని చెప్పాను. సో పేజ్ బ్రేక్ ఒకటే షార్ట్ కట్, కంట్రోల్ ఎంటర్. అదే మీరు సెలెక్షన్ చేసి ఇలాగా పేజ్ బ్రేక్ అని ఇచ్చారనుకో, 2 పేరాస్ అయితే ఉన్నాయి, సో నెక్స్ట్ పేరా ఇంక ఉండదు, డిలీట్ అయిపోద్ది. అందుకే సెలెక్షన్ అనేది చేయకూడదు, మీరు జస్ట్ క్లిక్ చేసి పేజ్ బ్రేక్ అంతే. దానికి కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ పేజ్ బ్రేక్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ చూడండి టేబుల్, మనకు బాగా అవసరం ఇది. సో టేబుల్ అంటే మనం మీరు చూసారు అవి ఎలా ఉన్నాయి, టేబుల్లో అన్నీ కూడా మనకి రోస్ కాలమ్స్తో ఉంటుంది టేబుల్ అనేది. సో ఇక్కడ కూడా టేబుల్ అలాగే చేస్తాం. నేను సింపుల్గా ఒక చిన్న టేబుల్ తీసుకొని చూపిస్తాను మీకు. అయితే టేబుల్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి ఇలా నేను హైలైట్ చేస్తున్నవన్నీ కూడా ఏంటంటే రోస్ అవుతాయి. సో తర్వాత కాలమ్స్ అంటే ఇలా రావాలి 1 by 1. ఇప్పుడు అలాగే టేబుల్ ఎంత కావాలి అంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్తో కావాలనేది మీరు సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చిన్నది ఏదో ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఎంత వచ్చింది చూడండి, పైన 3x2 అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు. 3x2 అంటే 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. ముందు చెప్పడం ఏంటంటే కాలమ్స్ చూపిస్తుంది, తర్వాత రోస్ చూపిస్తుంది. సో కాలమ్స్ అంటే ఇవి 1 కాలమ్ 2 3 కాలమ్. రోస్ అంటే ఇలా వస్తాయి, రోస్ అనేది 1 రో, ఇది సెకండ్ రో. సో టేబుల్ వచ్చింది. టేబుల్లో మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆప్షన్ అయితే ఏమీ రావట్లేదు. టేబుల్లో క్లిక్ చేసిన వెంటనే పైన చూడండి టేబుల్ టూల్స్ అని కనిపిస్తుంది. సో టేబుల్ టూల్స్లో మళ్ళీ కొత్త ఆప్షన్స్ కనిపిస్తాయి. అంటే ఓము ఇన్సర్ట్ ఇవి కాకుండా కొత్తగా మీకు టేబుల్ టూల్స్ అనేది అయితే యాడ్ అయింది, డిజైన్ లేఅవుట్ ఉంటుంది. సో అన్నీ అవసరం లేదు కానీ చూద్దాం ఒకసారి మనం. అయితే టేబుల్ ఎందుకు రాస్తాం మనం జనరల్గా, అసలు టేబుల్లో ఏమేమి రాస్తాం ఒకసారి రాద్దాం. ఇలా ఏదో సీరియల్ నెంబర్ పక్కన, సో పక్కకు రావాలంటే పక్కన క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ఏదో నేమ్ అని, సెల్ నెంబర్ అని, ఇలా ఏవో టేబుల్లో మనం ఇవే కదా రాసుకుంటూ ఉంటాం. అయితే ఇలా ప్రతిసారి పక్కన క్లిక్ చేయకుండా నేను ఇవి డిలీట్ చేస్తున్నాను. ఫస్ట్ కాలంలో ఉన్నాం సీరియల్ నెంబర్. పక్కకు రావాలంటే అస్తమానం ఇలా క్లిక్ చేయాల్సిన పని ఏం లేదు, ఇక్కడ ఉండగానే కీబోర్డ్ నుంచి ట్యాబ్ కొట్టండి.
పక్క కాలంలోకి మారుతాం. సో సీరియల్ నెంబర్, ఇక్కడ నేమ్, మళ్ళీ ట్యాబ్ ఇచ్చి ఏదో సెల్ నెంబర్ ఇలా రాశాను నేను. సో మళ్ళీ ట్యాబ్ కొడితే పక్కన ఇంకో కాలం ఉందా? లేదు. సో లేదు కాబట్టి ట్యాబ్ ఎక్కడికి వస్తుంది అంటే కిందకి వచ్చేస్తుంది, సీరియల్ నెంబర్ ఎక్కడికి వస్తుంది. సో నెంబర్ 1 అని రాస్తున్నాను, నేమ్ ఏదో ABCD అని రాశాను, సెల్ నెంబర్ 1 2 3 4 ఇలా నెంబర్స్ అయితే రావు. మళ్ళీ ట్యాబ్ కొడితే సో టేబుల్ ఏమీ లేదు మనకి. ట్యాబ్ కొడితే ఏమవుతుంది చూడండి, ఇంకొక కొత్త రో అయితే యాడ్ అవుతుంది. సో అలా ఎన్ని రోస్ అన్నా మనం ముందు తీసుకోలేవన్నీ 2 రోస్, మీరు ఎన్ని రోస్ అన్నా ట్యాబ్ కొట్టి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అలాగా. సో అవసరం లేదు తీసేయాలంటే మళ్ళీ సేమ్ సెలెక్షన్ చేస్తాం ఇలాగా. అయితే టేబుల్ ఏంటంటే కీబోర్డ్లో డిలీట్ అనే కీ వాడితే ఏమవుతుంది అంటే ఈ లోపల ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ మాత్రమే డిలీట్ అవుతుంది. సో చూడండి, ఇది ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాను, డిలీట్ అయింది. మరి అలా కాదు, నాకు ఈ రోస్ మొత్తం డిలీట్ అవ్వాలి అంటే డిలీట్కి ఇక్కడ ఆప్షన్ అయితే ఏమీ లేదు మనకి. సో ఇప్పుడు చూడండి, ఏదో మనకి ఆప్షన్ అయితే వచ్చింది. అంటే మీరు డిలీట్ కాకుండా బ్యాక్ స్పేస్ కొట్టండి. సో బ్యాక్ స్పేస్ కొడితే మీకు కొత్తగా ఆప్షన్ అయితే వచ్చింది. సో ఇందులో మీరు ఏం చేయాలి ఇప్పుడు? ఏం డిలీట్ చేయాలి? డిలీట్ ఎంటైర్ రో, ఎంటైర్ కాలం, షిఫ్ట్ సెల్స్. మీరు ఇందులో క్లిక్ చేసుకోవాలి ఏ ఆప్షన్ కావాలి ఏంటి అనేది. మనకి అవన్నీ కూడా రోస్ కదా, మొత్తం రోస్ కాబట్టి డిలీట్ ఎంటైర్ రో అనేది క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. సో అప్పుడు రోస్ అయితే డిలీట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకోండి. సో ఎంటైర్ కాలమ్స్ చేస్తే ఏమవుతుంది అంటే మన కాలమ్స్ ఏమవుతాయి, ఇవి కదా కాలమ్స్. ఇక్కడ ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి? మొత్తం 3 కాలమ్స్ సెలెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మొత్తం వెళ్ళిపోతాయి. బ్యాక్ స్పేస్ కొట్టగానే డిలీట్ ఎంటైర్ కాలం అని పెట్టి ఓకే చేస్తే ఓకే, ఎంటీ కాబట్టి బాగానే అయింది. అయితే మీకు టెక్స్ట్ ఉన్నదైతే డిలీట్ ఎంటైర్ కాలం, ఓకే రో సెలెక్ట్ చేశాను. చూడండి, డిలీట్ ఎంటైర్ కాలం అనగానే ఏమవుతుంది మీకు అంటే 3 కాలమ్స్ని సెలెక్ట్ చేస్తాం కదా, సో మొత్తం టేబుల్ డిలీట్ అయిపోతుంది. అది చూసుకోవాలి మీరు కరెక్ట్గా టేబుల్ ఇచ్చేటప్పుడు. సో మనకి అవే ఆప్షన్స్, బ్యాక్ స్పేస్ కొట్టాం, అన్నీ కూడా రైట్ క్లిక్లో చేయొచ్చు. ఇలా రైట్ క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో టేబుల్ అవి కూడా కొన్ని రైట్ క్లిక్ నుంచే చేస్తాం. చూడండి, రైట్ క్లిక్ చేయగానే డిలీట్ సెల్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. మీరు చేసిన వెంటనే మళ్ళీ ఇందాక ఇదే బాక్స్ వచ్చింది, మనం బ్యాక్ స్పేస్ కొట్టాము అప్పుడు అదే వస్తుంది, లేదా ఇక్కడ రైట్ క్లిక్ చేసాము అదే ఆప్షన్ అయితే వస్తుంది. ఏది కావాలో అది డిలీట్ రో ఆ కాలం అనేది చెప్తారు. ఇంకా నాకు ఇన్ని అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నాను. ఎంటర్ రో, ఓకే. ఇంకా సరే, ఏమైనా రోస్ యాడ్ చేయడానికి ట్యాబ్ అనేది బాగానే ఉంది. ట్యాబ్ క్లిక్ చేసుకుంటూ మీరు ఇంక్రీజ్ చేస్తున్నారు. మరి కాలమ్స్ ఇంక్రీజ్ చేయాలి అంటే నాకు ఈ పక్కన కాలమ్స్ ఇంకా కావాలి అనేదానికి మనం ట్యాబ్ కొడితే ఏమీ రాదు. సో దానికి ఏం చేయాలంటే జస్ట్ ఈ తర్వాత ఇంకో కాలం అంటే సెల్ నెంబర్ తర్వాత ఇంకొక ఏదో అడ్రస్ ఏదో రాయాలనుకుంటున్నాం, మళ్ళీ రైట్ క్లిక్ చేయండి, డిలీట్ కాదు ఈసారి ఇన్సర్ట్ చేయండి. అయితే ఏం ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ మీకు ఆప్షన్ చూపిస్తుంది. ఏం ఇన్సర్ట్ చేయాలి మీరు? కాలమ్సా రోసా ఏంటి అనేది మీ ఇష్టం. కాలమ్స్ లెఫ్ట్గా రైట్గా అంటే మనం ఇక్కడ ఉన్న ఈ సెల్ నెంబర్ అనే దానికి లెఫ్ట్కి ఇన్సర్ట్ చేయాలా, రైట్కి ఇన్సర్ట్ చేయాలా? రైట్, కాలమ్స్ టు ద రైట్. సో రైట్ని అయితే కాలం అయితే ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు నేను ఈ నేమ్ దగ్గరికి వస్తున్నాను, మళ్ళీ ఇన్సర్ట్ కాలమ్స్ టు ద లెఫ్ట్ అని పెడతాం, అంటే నేమ్కి పక్కన రావాలి. సో నేమ్కి పక్కన ఇంకో కాలం అయితే ఇన్సర్ట్ అయింది. సో ఈ రకంగా మీకు కాలమ్స్ అయితే ఇన్సర్ట్ అవుతాయి. అంటే రోస్ ఇన్సర్ట్ చేయాలంటే డైరెక్ట్గా ట్యాబ్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇన్సర్ట్లోకి వెళ్ళొచ్చు. మళ్ళీ రోస్ బిలో, సో బిలో అనగానే ఒక రో యాడ్ అవుతుంది. అండ్ దానికి ట్యాబ్ అనే ఒక షార్ట్ కట్ అయితే ఉంది. రోస్ అబో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటే ముందు ఒక రో కావాలి అంటే ఈ రో కంటే ముందుగా ఒక రో కావాలి నాకు. ఇన్సర్ట్ రోస్ అబో, చూడండి ఇంకో రో వచ్చింది. అంటే ట్యాబ్ అనేది కిందకి పనిచేస్తుంది కానీ పైకి పనిచేయదు. సో అలా కావాల్సినప్పుడు ఇన్సర్ట్ రైట్ క్లిక్లో చేస్తే డిలీట్. సో రెండు కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఈ టేబుల్ మీద క్లిక్ చేయగానే టేబుల్ టూల్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ టేబుల్ టూల్స్ క్లిక్ చేయగానే ఇందులో డిజైన్ లేఅవుట్ అని ఉంటుంది. డిజైన్లో చూడండి ఎలా టేబుల్ కావాలనేది మీరు డిజైన్ చేయొచ్చు. ఇది ఎలా ఉంది, ప్లెయిన్గా ఉన్నది, మొత్తం అన్నీ కూడా బార్డర్స్ ఇచ్చిన ప్లెయిన్ టేబుల్. డిజైన్ చూడండి, ఈ రకంగా మీరు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు టేబుల్కి అయితే అప్లై చేసుకోవచ్చు.
తర్వాత షేడింగ్ అని ఉంది. నేను సెలక్షన్ ఏమైనా చేశానా? ఇప్పుడు సెలక్షన్ ఏమీ చేయలేదు. సో చేయకుండా షేడింగ్ అనేది అప్లై చేస్తున్నాను. అది ఒక్కటే అప్లై అయింది, ఎందుకంటే నేను ఆ లైన్లో బ్లింక్ అవుతుంది కర్సర్. మీరు అలా కాదు, ఏది సెలెక్ట్ చేస్తే అది అప్లై అవుతుంది. సో షేడింగ్ కొత్తదేం కాదు, అంతకుముందు మనం టెక్స్ట్ ఎలాగైతే ఇదిగో సేమ్ ఈ షేడింగ్ అయినా మీరు ఇక్కడ టేబుల్ టూల్స్లోకి వచ్చి ఇక్కడ షేడింగ్ వాడుకున్నా ఒకటే. అలాగే బార్డర్, మళ్ళీ హోమ్లో మీరు అంతకుముందు బార్డర్స్ ఇచ్చాం, అదంతా ఒకటే. సో చూడండి, షేడింగ్ అనేది ఇక్కడ నుంచి అప్లై చేసినా అంతే. హోమ్లోకి వెళ్ళి నో కలర్, షేడింగ్ పోయింది కదా. మీకు బేసిక్ ఆప్షన్స్ మళ్ళీ అక్కడే ఉంటాయి, హోమ్లోనే ఉంటాయి. సో బార్డర్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వీటికి బార్డర్ అవసరం లేదు. టేబుల్ టూల్స్లోకి వెళ్ళి బార్డర్స్లోకి వెళ్తే చూడండి ఇవే వస్తున్నాయి కదా. మీకు హోమ్లోకి వచ్చి బార్డర్స్ చూసినా అవే వస్తాయి. సో నో బార్డర్, సో అక్కడ బార్డర్స్ పోయినాయి కదా, కానీ టేబుల్ పోదు. సో చూడండి, క్లిక్ చేస్తే వస్తున్నాయి, ట్యాబ్ కొడతా ఉంటే మనకి మూవ్ అవుతుంది, అంటే బార్డర్ జస్ట్ పోతుంది. అలా మీరు టేబుల్ టూల్స్లో కానీ వెళ్ళి చేయొచ్చు, లేదా డైరెక్ట్గా అంతకుముందు హోమ్లోకి వెళ్ళాం, హోమ్లోకి వచ్చి అన్నా సరే బార్డర్స్, షేడింగ్ ఇలాంటివి ఏదైనా సరే అప్లై చేయొచ్చు. ఇంకా టేబుల్ చూడండి, మీకు చూపించినట్టుగా ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. అలాగే మీకు రైట్ సైడ్ కార్నర్లో బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ మీద పెడితే యారో మార్క్ చేంజ్ అవుతుంది. ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో పెట్టినప్పుడు కూడా యారో మార్క్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇవి ఎలా ఉపయోగపడతాయి చూడండి. ఈ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉన్నది టేబుల్ ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు ఇలాగా. సో మొత్తం టేబుల్ని మూవ్ చేసేస్తున్నాడు. ఈ రైట్ సైడ్ ఉన్నది క్లిక్ చేసి మీరు టేబుల్ సైజెస్ని మార్చుకోవచ్చు. సో టేబుల్ సైజ్ ఎంత కావాలో అంతా చూడండి ఇలాగా మార్చుకోవచ్చు. అంటే ముందు మనం తీసినప్పుడు ఈ రకంగా మనకి బార్డర్ అయితే లేదు కదా టేబుల్ సైజెస్. సో అంతా ఇక్కడ మౌస్ తోటి అడ్జస్ట్మెంట్. మీరు మౌస్ ప్రాక్టీసే బాగా చెయ్యాలి. మౌస్ పాయింటర్ ఎలా మారుతుంది అనే దాన్ని బట్టి చూడండి, ఇప్పుడు ఎలా మారుతుంది, యారో మార్క్ అయితే వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడు ప్లస్ సింబల్ అయితే వస్తుంది. మీరు ఇలా మౌస్ మూమెంట్ని అబ్జర్వ్ చేసి ఈ రకంగా మారుస్తూ ఉండాలి. నెక్స్ట్, కరెక్ట్గా మౌస్ ఈ లైన్ మీద పెట్టాను. సో ఇప్పుడు యారో మార్క్ ఎలా చేంజ్ అవుతుంది చూడండి. బ్లాక్ 2 లైన్స్ వచ్చి అప్ డౌన్ అనేది యారోస్లా కనబడుతుంది. అదే నేను కాలం లైన్ మీద పెట్టాను మౌస్, ఇప్పుడు ఎలా మారుతుంది, కరెక్ట్గా లైన్ మీద పెట్టినప్పుడు సో యారో మార్క్ లెఫ్ట్ రైట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే యారో మార్క్ డైరెక్ట్గా చూపిస్తుంది, మీకు ఇక్కడ ఉన్నప్పుడు యారో చూపిస్తుంది చూడండి. ఇది ఓన్లీ లెఫ్ట్ సైడ్ పెట్టినప్పుడే చూపిస్తుంది. అది ఏంటి అంటే సెలక్షన్. అలా ఉన్నప్పుడు క్లిక్ చేస్తే ఏంటంటే ఆ సెల్ని సెలెక్ట్ చేయడానికి ఆ బోల్డ్ బ్లాక్ యారో అనేది చూపిస్తుంది. సో సెలక్షన్ అంటే మీరు డైరెక్ట్గా ఇలా అన్నా సెలెక్ట్ చేసేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఇది దేనికి అవుతుంది అనేది చూద్దాం. కరెక్ట్గా లైన్ మీద తీసుకొచ్చాను నేను. సో ప్లస్ ఇక్కడ ఉన్నది కదా, ఇలాగా క్లిక్ చేయగానే మనకి మొత్తం అంతా కూడా లైన్ ఒకటి వస్తుంది. సో పైనుంచి మొత్తం లైన్ వస్తుంది, డాటెడ్ లైన్స్. అది దేనికి అంటే ఆ లైన్ ఉన్నప్పుడు మీరు ఈ సెల్ ఎంతైతే ఉందో అంటే ఈ బాక్స్ మొత్తం దీని సైజుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంత విడ్త్ ఉన్నది, మనకు అంత అవసరం లేదు సీరియల్ నెంబర్కి, చాలా ప్లేస్ వేస్ట్ అయింది. సో దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా క్లిక్ చేసి. సో ఆ అడ్జస్ట్మెంట్ కోసం అంతా కూడా మౌస్ తోటే, మన కీబోర్డ్ తోటి ఆప్షన్ అక్కడికి వెళ్ళి చేయాలి అంటే సో అయ్యే పని కాదు, ఇది మౌస్ తోటే చేయడం నేర్చుకోండి. అయితే చూడండి, ఈ రకంగా సైజు, టేబుల్ సైజ్ అనేది అయితే నేను చేంజ్ చేశాను. అదే మనకి అన్నీ చేంజ్ అయిపోతాయి ఈ ఆప్షన్. అలా కాదు, పర్టికులర్గా కావాల్సింది చేంజ్ చేయాలంటే నేను చూపించినట్టుగా చేంజ్ చేయాలి. నెక్స్ట్ అలాగే రోస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ రో చూడండి, సో నేము ఏబిసిడి ఇలా ఉన్నాయి కదా. సో కరెక్ట్గా రో మీద క్లిక్ చేయగానే మనకి రోకి వస్తుంది ఇప్పుడు లైన్, స్ట్రైట్ లైన్ అంతా కూడా. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు.
ఇంక్రీజ్ అవుతుంది కదా రో అనేది కూడా. సో అలా చూస్తాం. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఈ సెల్ నెంబరు ఇవి మీకు ఎలా ఉన్నాయి, టాప్ లైన్ అంటుకున్నట్టు ఉన్నాయి. సో దానికి రైట్ క్లిక్ చేయండి. అయితే రైట్ క్లిక్ ఈ సైడ్ చేస్తే మీకు వేరే ఆప్షన్స్ అయితే వస్తాయి. రైట్కి వచ్చేసి రైట్ క్లిక్ చేయండి. మీరు ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అందులో మీరు సో ఇన్సర్ట్ చూసాము, డిలీట్ చూసాము, టెక్స్ట్ డైరెక్షన్ చూడండి. టెక్స్ట్ డైరెక్షన్ అంటే మీకు ఎలా వస్తుంది ఆప్షన్స్, మీకు టెక్స్ట్ ఎలా కనిపిస్తుంది, స్ట్రైట్ లైన్లో కనిపిస్తుంది మీకు టెక్స్ట్. ఆ టెక్స్ట్ని మీరు ఎలా కావాలంటే అలాగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది క్లిక్ చేశాను, ఓకే చేశాను. చూడండి సెల్ నెంబర్ అనేది ఇలా వచ్చింది. సో అవసరమైతే అలాంటి ఆప్షన్స్ని మీరు తీసుకోవచ్చు. టెక్స్ట్ డైరెక్షన్ పైనుంచి కిందగా లెఫ్ట్గా ఎలా అనేది రొటేట్ అవ్వాలి. మళ్ళీ నార్మల్గా వచ్చేయాలంటే నార్మల్ సెలెక్ట్ చేసి మీకు ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది చూడండి పక్కన, అదే వస్తుంది మీకు. ఇది మొత్తం అంతా చేంజ్ అవుతుంది కదా. ఓకే. సో నెక్స్ట్ ఆప్షన్ సెల్ అలైన్మెంట్ అని ఉంది. ఇందులో మీకు ఆప్షన్స్ మొత్తం 9 కనిపిస్తాయి. ఇది ఎలా ఉంది, టాప్ బాటమ్ అంటుకున్నట్టు ఉన్నది ఇది సెల్ అలైన్మెంట్లో. సో టాప్ బాటమ్ అంటుకుని ఉన్నది చూడండి. అలైన్ టాప్ లెఫ్ట్, నేను పక్కది క్లిక్ చేస్తున్నాను. అలైన్ టాప్ సెంటర్, మీకు సెల్ నెంబర్ ఎలా అయింది, టాప్లోనే ఉంటుంది, సెంటర్కి వెళ్తుంది. సో అలా 9 ఉంటాయి మొత్తం అన్నీ కూడా సెల్ అలైన్మెంట్. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టాను, అలైన్ బాటమ్ సెంటర్. సో కింద లైన్కి వెళ్ళాలి, సెంటర్లోనే ఉండాలి. మీకు మళ్ళీ సెంటర్ కావాలి, లెఫ్ట్ కావాలి, రైట్ కావాలి అంటే హోమ్లో ఇక్కడ లెఫ్ట్ సెంటర్ రైట్ అనేది క్లిక్ చేసేసుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ టాప్కి వెళ్ళాలి, మిడిల్కి వెళ్ళాలి అనేది మాత్రం ఇక్కడ ఆప్షన్ లేదు. దానికి రైట్ క్లిక్ చేసి సెల్ అలైన్మెంట్లోకి రావాలి. సో మిడిల్ కావాలి, చూడండి మిడిల్లో ఉన్నది మొత్తం, రోకి కాలంకి అన్నిటికి మిడిల్లో ఉంది. అలాగే మీరు మొత్తం సెల్ని అంటే టేబుల్ అంతటిని అలాగే తీసుకురావాలి అంటే మొత్తం టేబుల్ సెలెక్ట్ చేయాలి. సో టేబుల్ సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. అంటే ప్లస్ సింబల్ ఇలా డ్రాగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ క్లిక్ చేసేస్తే ఏంటంటే సెలెక్షన్ కూడా అవుతుంది. సెలెక్షన్ చేయండి సెంటర్. సో మొత్తం సెంటర్గా అయిపోతున్నాయి, లేదా లెఫ్ట్కి వెళ్తుంది. ఓకే ఓకే, టేబుల్ మొత్తం వెళ్తుంది. ఇది ఈ సెంటర్ లెఫ్ట్ అనేది టేబుల్కి ఉపయోగపడుతుంది. మీరు మొత్తం ఈ లోపల డేటా సెలెక్షన్ అంటున్నాం కదా, జస్ట్ డేటాని ఇలా సెలెక్ట్ చేయండి. డేటాని ఇలా సెలెక్ట్ చేసినప్పుడు సో సెంటర్ అంటే సెంటర్కి వస్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వెళ్తున్నాయి, రైట్ అంటే రైట్కి వెళ్తున్నాయి. అయితే ఇది టాప్ రోలో ఉన్నది, ఇది మధ్య రోలో ఉన్నది. సో దానికోసం మళ్ళీ ఏంటంటే సెలెక్షన్ పోకుండా రైట్ క్లిక్, సెల్ అలైన్మెంట్, సెంటర్ చేసేయండి. జస్ట్ మామూలు సెలెక్షన్. మీరు ఇది అయితే ఎలా సెలెక్ట్ చేస్తారు అలాగే ఏదైనా సెలెక్షన్ అంతే ఇలాగా. సో ఇది సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడే అవుతుంది, సెలెక్షన్ అయినట్టే కనిపిస్తుంది. బట్ లెఫ్ట్ రైట్ చేస్తుంటే టేబుల్ మూవ్ అయిపోతుంది, టేబుల్ లెఫ్ట్ సెంటర్కి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో దానికోసమే మనం టేబుల్ని సో ఇలా ఉన్నది మనం ఇక్కడ డ్రాగ్ చేసి పెడుతున్నాం ఇలాగా. అంటే లోపల టెక్స్ట్ కావాలి అంటే టెక్స్ట్ని ఇలా సెలెక్ట్ చేసి మీరు అప్లై చేసుకోండి. లేదా అంతా కూడా ఒకటే కలర్ కావాలి, లేదా షేడింగ్ కావాలి, ఇలా టేబుల్ అంతరికి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే టేబుల్లో డేటాను మొత్తం సెలెక్ట్ చేయాలి ఫస్ట్, అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు డిలీట్ చేయాలి, మీకు చెప్పాను బ్యాక్ స్పేస్ కొట్టగానే ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. ఇంకా టేబుల్ని మొత్తం డిలీట్ చేయాలి. చూడండి టేబుల్ని మొత్తం డిలీట్ చేయాలి అంటే మీకు రోస్ని డిలీట్ చేయాలి అంటే జస్ట్ ఈ రకంగా సెలెక్ట్ చేసి ఈ రోస్లో ఉన్న డేటా ఇది డిలీట్ అంటే డిలీట్ అవుతుంది. సో టేబుల్ని డిలీట్ చేయాలంటే అలా సెలెక్ట్ చేసి డిలీట్ కుదరదు. అంటే డిలీట్ అంటే లోపల డేటా డిలీట్ అవుతుంది కానీ బార్డర్స్తో పాటు డిలీట్ అవ్వదు. మీరు జస్ట్ అలా సెలెక్ట్ చేసి ఏంటంటే టేబుల్ అంతా సెలెక్ట్ చేసి ఇది ఈ రకంగా అన్నా, లేదా ఇక్కడ క్లిక్ చేసి అన్నా బ్యాక్ స్పేస్ కొట్టండి, డిలీట్ అయిపోయింది టేబుల్ మొత్తం. అంటే టేబుల్ డిలీట్ చేయాలంటే డిలీట్ అనే షార్ట్ కట్ కీ లేదు మనకి, జస్ట్ బ్యాక్ స్పేస్ కొట్టడమే. అంతా సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ కొడితే టేబుల్ అనేది మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇంకా టేబుల్ చూడండి, టేబుల్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని ఉన్నది, ఈ టేబుల్ని ఇలా మనకి పేరా అయితే అవసరం లేదు, ప్రజెంట్ మొత్తం తీసేస్తాను నేను. ఇక్కడ నేమ్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ నేను ఇలా ఏదో నేమ్ రాసుకుంటూ వస్తున్నాను. సో ఇంత పెద్ద నేమ్ అయిపోయేటప్పటికి ఏమవుతుంది మనకి
పక్కనున్న కాలమ్స్ కూడా చేంజ్ అయిపోయినాయి ఆ నేమ్తో పాటు. చూడండి మళ్ళీ తీసేస్తే మళ్ళీ పక్కన అడ్జస్ట్ అయిపోతున్నాయి. అంటే ఒక దాంట్లో రాస్తుంటే ఇంకోటి చేంజ్ అయిపోతున్నాయి. అలాగే ఇక్కడ డేటా ఏదో ఇలా రాస్తున్నాం. సో ఇలా ఒక దాంట్లో రాస్తుంటే ఒక దానికి చేంజెస్ అయిపోతున్నాయి. అది కాన్స్టెంట్గా ఉండాలి, అంటే అలా చేంజ్ అయిపోకూడదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే టేబుల్ క్రియేట్ చేసిన వెంటనే ఇలా ఏదో టేబుల్ క్రియేట్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసైనా లేకపోతే డైరెక్ట్గా అన్నా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ ఆటో ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆటో ఫిట్ చేసి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ 3 ఆప్షన్స్ ఇక్కడ. ఆటో ఫిట్ టు విండో అంటే కరెక్ట్గా మన స్క్రీన్ ఎంత ఉందో అంత అడ్జస్ట్ అయిపోతుంది. ఆటో ఫిట్ టు కంటెంట్స్ అంటే మనం రాసే కంటెంట్ని బట్టి అడ్జస్ట్ అవుతుంది. ఫిక్స్డ్ కాలం విత్ అంటే ఫిక్స్ అయిపోతుంది. సో ఫిక్స్డ్ కాలం విత్ పెట్టేసుకొని మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన విత్ మీరు సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకోవడం చెప్పాను కదా, ఇలాగా ఈ రకంగా డ్రాగ్ చేసుకుంటే విత్ మీకు ఎంత కావాలో అంత ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రాస్తున్నాను, అంటే ఇది నాకు ఎక్కువ కావాలనుకుందాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సీరియల్ నెంబర్ చాలు అంతా. సో ఇక్కడ నేమ్స్ ఏదో రాస్తున్నాను నేను. ఇప్పుడు పక్కన చేంజ్ అవ్వదు చూడండి, మీరు ఏది రాసినా కూడా కిందకు వస్తున్నాయి, కానీ అంటే ఫిక్స్డ్ కాలం విత్ పెట్టేసుకోవాలి మీరు. మీకు ఎంత విత్ కావాలంటే అంత విత్ మాన్యువల్గా ఇలాగా అడ్జస్ట్ చేసేసుకోండి. సో అది ఆటో ఫిట్ అండి. అయితే ఇప్పుడు టేబుల్ నాకు ఎంత చిన్నగా కనిపిస్తుంది. ఇది స్క్రీన్ అంతా, అంటే మనకి ఈ విండో స్క్రీన్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ సైడ్ కాదు, మనకి రోలర్ ఎంత ఉందో ఆ రోలర్లోకి అడ్జస్ట్ అవ్వాలి, ఎందుకంటే మన పేజ్ లిమిట్ అంతే ఉంటుంది. రైట్ క్లిక్ చేసి ఆటో ఫిట్లోకి వెళ్ళి ఫిట్ టు విండో అని కొట్టగానే మీకు స్కేల్ అడ్జస్ట్ అయిపోతుంది. అంటే మీరు టేబుల్ ఎంత అన్నా తీసుకోండి ఫస్ట్. సో ఇలా ఏది చేసేసినా సరే రైట్ క్లిక్ ఆటో ఫిట్ టు విండో అనగానే విండోకి అడ్జస్ట్ అయిపోతుంది. సో మీరు మాన్యువల్గా చేసుకున్నా ఓకే, ఎంత కావాలో అంత మనకి తెలుస్తుంది కాబట్టి అది వాడుకుంటాం. సో ఆటో ఫిట్, సిఎల్ అలైన్మెంట్ చూసాం, టెక్స్ట్ డైరెక్షన్ చూసాం, బార్డర్స్ చూసాం, డిలీట్ ఇన్సర్ట్ చూసాం. తర్వాత స్ప్లిట్ సెల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఒక్క సెల్లో ఏదైనా రాసుకున్నాం, ఈ ఒక్క సెల్లోనే మనకి వేరే టేబుల్లోకి వచ్చినట్టుగా స్ప్లిట్ చేయాలి ఈ సెల్ని. సో రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ స్ప్లిట్ సెల్స్ అని ఉంటుంది. సో ఎన్ని స్ప్లిట్ చేయాలి ఒక సెల్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2 కాలమ్స్ 2 రోస్ స్ప్లిట్ చేయాలి. సో ఈ రకంగా స్ప్లిట్ అవుతుంది, అంటే టేబుల్లో ఒక సెల్ని పార్ట్స్ కింద చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తున్నాను నేను, స్ప్లిట్ సెల్స్ ఒక 3 రోలు 3 కాలమ్స్ ఇస్తున్నాను నేను. సో ఇదొక ఆప్షన్. అయితే నేను మళ్ళీ కూడా బ్యాక్ స్పేస్ కొట్టి డిలీట్ ఎంటైర్ రో డిలీట్ చేస్తున్నాను, అవసరం లేదనుకుంటే. లేదా మెర్జ్ సెల్స్ చేసినా మెర్జ్ అయిపోతుంది. ఇంకా చూడండి టేబుల్లో ఇక్కడ ఒక ఆప్షన్స్ అయితే వస్తాయి మనకి, పెన్ అని, డ్రా టేబుల్, ఎరేజర్ అని వస్తాయి. ఇప్పుడు డ్రా టేబుల్ చేస్తే మీరు ఏమవుతుందంటే మీకు ఒక పెన్ వస్తుంది. పెన్ కలర్ కూడా కావాలంటే తీసుకోవచ్చు, అలాగే పెన్ విడ్త్ ఎంత సైజు కావాలనేది కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మీకు సో టేబుల్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ డ్రా చేసుకోవచ్చు లైన్స్. అంటే ఇంకా రోస్ కాలమ్స్ అనేది ఫిక్స్ లేదు, మీరు ఎన్ని రోస్ అన్నా ఎన్ని కాలమ్స్ అన్నా పెట్టుకోవాలి. ఈ రకంగా టేబుల్ రకరకాలుగా, దీనికి ఒక ప్రాపర్టీ ఏమి ఉండదు, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ చెప్పగలమా, చెప్పలేము. అది అలా ఎక్కడ కావాలంటే అక్కడ డ్రా చేసుకోవచ్చు. సో పెన్ మళ్ళీ డ్రా టేబుల్ క్లిక్ తీసేస్తే పోతుంది. ఎరేజర్, అవసరం లేని లైన్స్ని ఎరేజ్ చేసుకోవచ్చు ఎరేజర్ అనే ఆప్షన్ నుంచి. జస్ట్ ఏ లైన్ అవసరం లేదు, ఇది అవసరం లేదు క్లిక్ చేయండి, ఇది అవసరం లేదు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేస్తే ఎరేజర్, మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేయగానే ఎరేజర్ ఆప్షన్ అయిపోతుంది. సో డ్రా టేబుల్. అయితే డ్రా టేబుల్లో ఇందాక మనం ఏమి ఇచ్చాం, రెడ్ ఈ విడ్తో ఇచ్చాం కాబట్టి అవే ఉన్నాయి. మాకు కావాలంటే మీరు మార్చుకోవచ్చు, కలర్ మార్చుకొని విడ్త్ సన్నది పెట్టుకుంటే. ఇది వస్తుంది కదా డ్రా టేబుల్. ఇలా ఈ రకంగా మీరు టేబుల్ అనేది ఎక్స్ట్రాగా డ్రా చేసుకోవచ్చు, లేదా డ్రా చేసిన లైన్స్ని రిమూవ్ చేయొచ్చు. నేను మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను ఎరేజర్తో రిమూవ్. ఆ రకంగా టేబుల్ మీద మనకి చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో టేబుల్ బాగా ఇంపార్టెంట్ మనకి. మీరు ఇక్కడ టేబుల్లో ఆప్షన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఇవి మీకు మళ్ళీ ఎక్సెల్లో కూడా ఆల్మోస్ట్గా ఇలాగే కనిపిస్తాయి, ఎందుకంటే ఎక్సెల్ అంతా కూడా ఓపెనింగ్ రోజు నుంచే టేబుల్స్ లాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ రో ఎలా యాడ్ చేసాం, కాలం ఎలా యాడ్ చేసాం,
రైట్ క్లిక్, ఇన్సర్ట్, డిలీట్ ఇవన్నీ కూడా మీకు మొత్తం అక్కడే అవుతాయి. సో మీకు నిన్న చూపించిన రెజ్యూమ్లో ఏంటంటే కొన్ని టేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. సీరియల్ నెంబర్ అని, ఎడ్యుకేషన్ ఇలాగేవో ఉన్నాయి, యూనివర్సిటీ ఇవన్నీ. అదంతా కూడా మీకు టేబుల్ నుంచి వచ్చింది. సో టేబుల్ కావాలంటే మీరు హోమ్లోకి వచ్చి, హోమ్ కాదు ఇన్సర్ట్లోకి వచ్చి టేబుల్, మీరు ఏ టేబుల్ కావాలో ఆ టేబుల్ ఇచ్చి చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బ్లాంక్ పేజ్, కవర్ పేజ్ అనేది పెద్ద అంత అవసరం అయితే ఉండదు, జస్ట్ బేసిక్ ఆప్షన్స్ అవి. సో టేబుల్ ఒకటి బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు టేబుల్ ఏంటంటే టేబుల్ ఇచ్చిన తర్వాత అంతా కూడా మౌస్ తోటే. సో ఇలా చేస్తే టేబుల్ షేపు సైజుని మార్చచ్చు. ఎక్కడ క్లిక్ చేస్తే టేబుల్ని ఎక్కడ కావాలంటే అక్కడ డ్రా చేయొచ్చు. అలాగే ఈ లైన్స్ ఏంటంటే టేబుల్ రోని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇవి విడ్త్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇలా వస్తున్నప్పుడు సెల్ సెలెక్ట్ అవుతుంది ఈ ఆరో మార్క్. అంటే మీకు మౌస్ డిఫరెంట్ పొజిషన్స్ చేంజ్ అవుతుంది. షేప్, ఏ షేప్కి ఏ ఆప్షన్ అప్లై అవుతుంది అనేది మీరు ముందు గుర్తుపెట్టుకోవాలి. అంటే మౌస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఉన్నది మౌస్ యారో వస్తుంది. సో ఇక్కడ ఉండేటప్పటికి ఇక్కడ ఏంటంటే ఐ లాగా వస్తుంది మౌస్. ఈ లోపల ఇక్కడికి వచ్చినప్పటికి సో అప్ డౌన్ యారోస్ వస్తున్నాయి, లెఫ్ట్ రైట్ యారోస్ వస్తున్నాయి. ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే యారో మార్క్ పైకి కిందకి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్లస్ ఉండిపోయింది. అలా మౌస్ రకరకాలుగా ఫార్మాట్ అయితే చేంజ్ అయిపోతుంది. ఆ మౌస్ ఫార్మాట్ని బట్టి మనం ఎలా చేస్తాము అనేది, ఏ ఆప్షన్ అప్లై అవుతుంది అనేది చూసుకోవాలి. అంతా కూడా మౌస్ అడ్జస్ట్మెంట్ మొత్తం కూడా. అంటే మౌస్ని పాయింటర్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇది టేబుల్. ఇక్కడితో నేను టేబుల్ ఒకటే చెప్పి ఆఫ్ చేస్తున్నాను. చూడండి, మీరు టేబుల్ బాగా చేస్తే పిక్చర్ ఆప్షన్స్ మీకు కొన్ని ఈజీ అవుతాయి. ఎందుకంటే టేబుల్ మీద ఎలా అయితే చేసామో అవే మనకి పిక్చర్లో ఉంటూ ఉంటాయి.